హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి సింపుల్గా ఇంట్లో మనమే ఓవర్లాక్ చేసుకోవచ్చండి. మనం స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొంతమంది టైలర్స్ అయితే ఓవర్లాక్ చేసిస్తారండి. అలా చేయనప్పుడైతే ఈ విధంగా చూడండి, ఇలా దారాలన్నీ ఇలా బయటకు వచ్చేసి మనకు కొంచెం స్కిన్కి అది గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి. కొంచెం నెట్టెడ్ కానీ, అలాగే కొంచెం వర్క్ ఉన్న ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మనమే ఇంట్లో ఓవర్లాక్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక వరుస దారాన్ని సూదిలోకి ఎక్కించేసి ముడివేయాలి. ఫస్ట్ కుట్టు వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకోవాలండి. దారాన్ని రెండు వరుసలు కూడా సూదికి ఈ విధంగా మెలిక వేసినట్టు వేసేస్తే స్టార్టింగ్ కాబట్టి మనకి దారం లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పటి నుండి చూడండి, మనం ఒక వరుస దారాన్ని మాత్రమే ఇలా సూదికి మెలిక వేయాలి. నేను వీడియోని ఇక్కడ చాలా స్లోగా పెట్టానండి, మీకు క్లియర్గా తెలియడానికి. అంతేనండి, చివరి వరకు అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళడమే. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. మనకి టైలర్స్ కనుక ఓవర్లాక్ చేస్తే ఎలా ఉంటుందో అంతే నీట్గా చాలా చక్కగా వస్తుంది. ఒక వైపు అంతా కుట్టుకోవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి. అన్ని బ్లౌజెస్ కాకపోయినా మనకు కొంచెం గుచ్చుకుంటున్నాయి అనుకున్న బ్లౌజెస్ అయితే చక్కగా ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోండి. నేను నా బ్లౌజెస్ అయితే మా ఫ్రెండ్ దగ్గర స్టిచ్చింగ్ చేయిస్తానండి. అందుకే తన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు. నా బ్లౌజెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. అవసరమైన వాటికి నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఒక లైన్ అంతా కుట్టేసి చూపిస్తున్నాను చూడండి. అచ్చంగా మిషన్ మీద ఓవర్లాక్ చేసినట్టే ఉంది కదా. మన చేత్తో కూడా ఇంత అందంగా ఇంత నీట్గా కుట్టుకోవచ్చండి. ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.